ఒక మినిట్‌లో ఒక అమ్మాయిని ఫుల్‌గా ప్రేమిస్తాడు. నెక్స్ట్ ఇయర్ చూడగానే అది వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. సో, అంటే మన జీవితాలు అనేవి మారిపోతూ ఉంటాయి. దానికి తగ్గట్టు మన టేస్ట్‌లు అనేవి మారిపోతూ ఉంటాయి. మన సరౌండింగ్ పీపుల్‌ని బట్టి మనం మారుతూ ఉంటాం. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏఐ అనేది ఎప్పుడైనా కూడా ఒక పర్టిక్యులర్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ఒక డేటా మీద గానీ డిపెండ్ అయి ఉంటుంది. సో, ఒకవేళ నా గురించి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి డేటా నేను ఏఐకి ఇచ్చినా కూడా రేపు నేను ఏం చేస్తానని అది ప్రిడిక్ట్ చేయలేదు. ఎందుకంటే మనమే ప్రిడిక్ట్ చేయలేం. సో అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే రీసెంట్గా ఎల్ఎల్ఎమ్స్ పర్ఫార్మెన్స్ పెరుగుతూ ఇప్పుడు డిక్లైన్ అవుతుంది. అంటే ఎఫిషియన్సీ పెరుగుతూ కిందకు వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఎల్ఎల్ఎమ్స్కి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లేకపోతే మీమ్స్ ఇవన్నీ వాళ్ళకి ఇన్పుట్గా ఇచ్చారు. సో ఇలా ఇన్పుట్గా ఇవ్వడం వల్ల ఏమైందంటే మన క్రింజీనెస్ తెలుసు కదా. సో చాలామంది చాలా వరస్ట్ వీడియోస్ ఇవన్నీ చూసి ఒకసారిగా అది నేర్చుకున్న థింగ్ అంతా కూడా కరెక్టా కాదనే డైలమాలో పడిపోయిందంటే ఎల్ఎల్ఎం. సో దానివల్ల ఏం చేస్తుందంటే అది క్వశ్చన్స్ ఏమన్నా అడిగినప్పుడు దానికి అదే కన్ఫ్యూజ్ అయిపోతుందంట. వెంటనే ఆపరేషన్ అంతా అక్కడే ఆపేశారు. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనలో చాలా వరకు ఇంప్యూరిటీస్ ఉంటాయి, కానీ ఈ ఇంప్యూరిటీస్ అనేవే మన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.